హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బొటిక్‌లో కానీ, టైలర్ షాప్‌లో కానీ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్ అయితే ఒకటి ఉంటుంది కదా! సో, ఆ చిన్న మిస్టేక్ వల్ల మనం ఎక్కువగా మనీ అనేది లాస్ అవుతూ ఉంటాం కస్టమర్ సైడ్ నుంచి. ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఇక్కడైతే చెంక దగ్గర ప్లస్ పాయింట్ రావాలి కదా! మనం స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్‌కి అండ్ చెస్ట్‌కి కలిపి. ప్లస్ పాయింట్ అంటే 4 స్టిచెస్ ఒకే దగ్గర మింగిల్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక సైడ్ పెద్దగా, ఒక సైడ్ చిన్నగా వచ్చింది చూసారా? ఈక్వల్గా రాలేదన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. రెండు వైపులా పర్ఫెక్ట్ సెక్షన్ పెట్టుకున్న తర్వాత ఏది ఎక్కువగా ఉందో దాన్ని అనమాట రివర్స్లో ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా అనేది స్టిచ్ వేసుకోవాలి. రెండు కూడా ఎక్స్ట్రా ఏదైనా ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. సో దానికి నేను కుట్టిన దానికంటే ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచ్, పావు ఇంచ్ ఎక్స్ట్రా అయితే స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే రివర్స్ చేసి చూసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు స్టిచ్ అయితే వేసుకున్నాను కదా, ఇప్పుడు అనేది కొంచెం ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయింది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అనేది పర్ఫెక్ట్ సెక్షన్ అనేది చూసుకోవాలి. అంటే రెండు ఈక్వల్గా వస్తున్నాయా లేదో చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత స్టిచ్ అనేది వేసుకోవాలి. సో నాకైతే రెండు పర్ఫెక్ట్గా ఉన్నాయి. స్టిచ్ అనేది వేసిన తర్వాత రెండు సెక్షన్స్ అయితే కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడైతే పైన కూడా స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఉంటుంది. ఈ మెయిన్ ప్రాబ్లమ్ని ఎలా క్లియర్ చేసుకోవాలో చూపిస్తూ చూడండి. సో ఇక్కడైతే ఏంటంటే కరెక్ట్గా 1 by 1 సెట్ చేసుకోవాలి. ఒక లైన్ మీద ఒక లైన్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని పై వైపు మనం పెట్టుకోవాలన్నమాట. పై వైపున అండ్ పైది కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది పై వైపున కూడా పై వైపుకి పెట్టుకోవాలి అండ్ కింద వైపుది కూడా పై వైపుకే పెట్టుకోవాలి. అప్పుడు అనేది పర్ఫెక్ట్ సెక్షన్లో వస్తుంది. చాలామంది ఏంటంటే ఒకవైపు పైకి వచ్చింది, ఒకవైపు కిందకు వచ్చింది. అలా చేస్తే మాత్రం అలాంటి బిగ్ మిస్టేక్ వస్తుంది, ప్లస్ పాయింట్ అనేది రాదు. సో ఇక్కడైతే చూడండి కరెక్ట్ వేలో సెట్ చేసుకొని నేను స్టిచ్ వేస్తున్నాను. స్టిచ్ డైరెక్ట్గా వేసిన తర్వాత కింద కూడా సేమ్ డైరెక్ట్ సెక్షన్లో పట్టుకోవాలన్నమాట. డైరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని మెజర్మెంట్ ప్రకారం మనం స్టిచ్ వేసేసుకోవాలి. సో ఈ స్టిచ్ వేసుకున్నాను కదా, సో దీనికైతే నేను ఇప్పుడు రివర్స్లో చేసి చూపిస్తా చూడండి అది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో. ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకున్నాను కదా, పై వైపుకి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తున్నాను చూడండి ఒకసారి. చాలామంది ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ని. సో దానికి చిన్న సొల్యూషనే, ఇక పెద్ద కష్టపడవలసిన పని ఏమీ లేదు. కాకపోతే స్టిచెస్ మళ్ళీ ఎప్ప తీసుకోవాలి. ఆ ఎప్ప తీసుకునే ముందే కరెక్ట్గా చూసుకుంటే సెట్ అయిపోయిద్ది అనమాట. సో చూడండి, నేను స్టిచ్ వేసిన తర్వాత చూపిస్తున్నాను కదా, ఇదిగోండి ఒక్కసారి చూసేయండి. మీకు కనిపించట్లేదు కదా, ఈ క్లాత్ వల్ల మొత్తం జెరీ వర్క్ రావడం వల్ల మీకు కనిపించట్లేదు. చూడండి ఒకసారి రివర్స్ చేసి చూపిస్తాను. ఈ వీడియో మీకు క్లారిటీ లేకపోతే నేను ఇంకొక వీడియో కూడా చేస్తానండి దీనికోసం. సో చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో. మొత్తం జరీ వర్క్ ఉండడం, సిల్వర్ వర్క్ ఉండడం వల్ల మీకు క్లియర్గా లేదు. చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా. 4 లైన్స్ 4 స్టిచెస్ ఒక్కవైపు వచ్చినాయా లేదా, వచ్చాయి కదా. సో ఇదన్నమాట. మనం సెట్టింగ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ సెక్షన్ చేసుకుంటే కరెక్ట్గా అనేది కుట్ అనేది వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి మనం కుట్టేటప్పుడు జాగ్రత్తగా చేసుకుంటే సరిపోయిద్ది. ఇలాంటి చాలా చాలా మిస్టేక్స్ అన్నీ కూడా ఇంకా చాలా షేర్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.